ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైపోయింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అయితే ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, ప్రస్తుతం అయితే మరి 8 గంటల నుంచి అయితే ఈ ఒక లెక్కింపు అయితే మొదలైపోయింది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనికి డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అలాగే కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ అయితే ఉత్కంఠ చెప్తున్నాయి. మరి ఒక పక్క ఓటర్లు, ఒకవైపు నేతల్లో తీవ్ర ఉత్కంఠ అయితే ఉంటుంది. మరి మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు సజావుగా ముగిసినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మాత్రం చాలా వరకు ఒక ఉత్కంఠ వాతావరణం చెందుతాయి. మరి ప్రస్తుతం మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూసినటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీ కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి దాదాపు 144 సెక్షన్ కూడా విధించారు. మరి ఇక్కడ ఎవరు కూడా అంటే పోలింగ్ కేంద్రం కౌంటింగ్ సెంటర్ కు 100 మీటర్ల దూరంలో ఉండేటట్టుగా పూర్తి నిబంధనలు అయితే పెట్టారు. ఆ రకంగానే పోలీసులు కూడా పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా ఉదయం 8 గంటలకు కరెక్ట్ గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కలు చేశారు. దాదాపు ఏర్పాటు చేసినటువంటి రౌండ్లలో ఎవరైతే ఆర్ఓలకి అప్పగించారో ఆ ఆర్ఓ రౌండ్లు ప్రతి టేబుల్ కు ఇచ్చినటువంటి ఆ ఆర్ఓకి సంబంధించినటువంటి టేబుల్ ఉన్నటువంటి ఆ వార్డు సంబంధించినటువంటి పూర్తి ఆ కౌంటింగ్ కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్క వార్డు వైజ్ గా వివరాలు వస్తున్న నేపథ్యంలో దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు 26, 25 లోపలనే మెజార్టీ వార్డులు అదే మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో వాటిలో దాదాపు ఎన్నికల కౌంటింగ్ కాస్త అంటే ఈ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు ఇదంతా ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నానికి అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆ రకంగానే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి అవాంఛనీయ జరగకుండా అయితే గెలుపు ఓటములు ఎవరు గెలిచినావా ఇటు ఉత్సాహంతో ర్యాలీలు నిర్వహించడం, ఓడిపోతే ఆ బాధతో ఆ దాడులకు ప్రేరేపించడం ఇలాంటివి చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఇవన్నీ ఊహాగానాల నేపథ్యంలో పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ కౌంటింగ్ అయితే చాలా ప్రశాంత వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి రచన. మహేందర్, మరి ఎలాంటి ఘటన జరగకుండా మరి అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? అంటే దాదాపు వెబ్ కాస్టింగ్ అంటే సీసీ కెమెరాల నిఘా నీళ్ళ మధ్యలోనే ఈ కౌంటింగ్ సెంటర్లు అన్ని కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 అంచెల భద్రత ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి గొడవ జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కొన్ని బల్దియా అయితే మున్సిపాలిటీలో మాత్రం వివాదాలు జరిగే అవకాశం ఏదైతే ఉందో సమస్యాత్మక ప్రాంతాలను చెప్పొచ్చు, ఆ ప్రాంతాలు అయితే గుర్తించడం జరిగింది. వాటిలో ఇంకా రెట్టింపు భద్రత అయితే అక్కడ పెట్టడం జరిగింది. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఇవన్నీ కౌంటింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు దాదాపు 3 అంచెల భద్రత చెప్పొచ్చు. ఎందుకంటే 100 మీటర్లకు వరకు కూడా పోలీసులు ఎవరు రాని పరిస్థితి. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇక్కడ నుండి కార్యకలాపాలు చేసినటువంటి వారికి మాత్రమే అనుమతిస్తూ స్థానికులు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, వారి బంధుగణం కావచ్చు, ఎవరైనా సరే రాజకీయ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా ఎవరైతే పాసులు అలర్ట్ చేశారో వారు మాత్రమే లోపల ఉండాలి, మిగతా వారంతా కూడా చాలా దూరంగా ఉండాలి అనేటువంటి ఆ సూచనలు చేస్తున్నారు. వైపు ఇక్కడ నిఘాను ఇవన్నీ కూడా పరిస్థితి చేస్తున్నాయి. ఆ బయట కూడా ఇలాంటి గొడవలు కూడా తలెత్తకుండా ఇటు ఇంటెలిజెన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని మరి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఎన్నికలు అయితే రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు సంగారెడ్డి కృష్ణాపూరి ప్రాంతంలో కావచ్చు చాలా వరకు కూడా సజావుగానే కొనసాగుతుంది కౌంటింగ్ అంతా కూడా. ఎలక్షన్ ఏ విధంగా అయితే కంప్లీట్ చేశామో సజావుగా ఎలాంటి గొడవలు లేకుండా అలాగే కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే రైతులు పూర్తి చేయాలన్నట్టుగా కూడా ఈ ఎన్నికల సిబ్బందితో పాటు ఇటు పోలీస్ శాఖ అంటే అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి చూడాలి ఎవరు ఏ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో రానిపోతుంది, మరి ఎవరు చైర్మన్లు, ఎవరు కౌన్సిలర్లు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అంటే మరి కొన్ని గంటల్లోనే ఈ భవితవ్యం అయితే తెలియంది. మరి పార్టీల భవితవ్యం కేవలం ఈ ఎన్నికల్లో కేవలం ఈ మున్సిపాలిటీ పరికే కాదు, ఆయా పార్టీల ఉనికికి ఆయా పార్టీల భవిష్యత్తు కూడా ఒక ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మహేందర్, మరి ఓట్లు లెక్కింపు మరి ఎలా జరుగుతున్నాయి, మరి ఎంత టైం పట్టొచ్చు, మరి తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? తొలి రౌండ్ అంటే పోస్టల్ బ్యాలెట్ దాని అనుకున్న సమయంలోనే ఓపెన్ చేసి కౌంటింగ్ అయితే ప్రారంభించారు కాబట్టి తొలి రౌండ్ 9 గంటలకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు ఉన్నటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం లోపే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఆ ఎన్నికల ప్రక్రియ 90% మధ్యాహ్నం 2 గంటల వరకు అయిపోయింది. కేవలం 117 మున్సిపల్లు, 7 కార్పొరేషన్లు కాబట్టి అతి తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని, ఏదేమైనా సరే సాయంత్రానికి వరకు దీన్ని ముగించే ప్రక్రియ లేదన్నట్టుగా కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో అనుకున్న సమయానికి దాదాపు మధ్యాహ్నం 3 వరకు ఇదంతా కూడా కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ఇక నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని అర్జదాల బావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును ఏర్పాటు చేశారు. ఇక నాగార్జున సాగర్ రోడ్ లో శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మరి ప్రతినిధి నరేష్ లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ప్రస్తుతం అయితే మరి ఆ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం అయిపోయింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ ఎలా జరుగుతున్నాయి? నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఒక కార్పొరేషన్ తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు అయితే జరిగాయి. దీనికి సంబంధించిన పోలింగ్ మొత్తం ఉదయం 8 గంటలకైతే ఇక్కడ స్టార్టింగ్ జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకుంటూ నల్గొండలోని అర్జాలబావి వద్ద నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన పోలింగ్ కౌంటింగ్ వద్ద మాత్రం మనం ఉన్నాము. అయితే ఇక కౌంటింగ్ వద్ద మాత్రం ఇప్పటికే ఉదయం 8 గంటలకు మాత్రం ఈ యొక్క కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. అయితే మనం మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఒక కార్పొరేషన్ తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుపల్లి మున్సిపాలిటీ 91.91% అయితే ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే చూసుకోవచ్చు మొత్తం 7 కార్పొరేషన్ లో నల్గొండ జిల్లా కార్పొరేషన్ సంబంధించి మాత్రం అత్యధికంగా 76% గా ఇక్కడ ఓటింగ్ అయితే నమోదైంది. అయితే ఈ ఓటింగ్ సంబంధించి కూడా ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా అయితే ఓటింగ్ శాతం అయితే నమోదైంది. అయితే ఇక్కడ సంబంధించి మాత్రం ఇప్పటికే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు అయితే ఓట్లుగా లెక్కించుతున్నారు. అయితే ఒక టేబుల్ సంబంధించి 1000 ఓట్లకు సంబంధించి మాత్రం ఒక్కొక్క టేబుల్ సంబంధించి మాత్రం పెట్టారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం నల్గొండ కార్పొరేషన్, అలాగే చూసుకుంటే ఇటు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండూరు, చండూరు, చిట్యాలకు సంబంధించి మాత్రం ఇక్కడ కాలేజీలో మాత్రం జరుగుతున్నాయి. అలాగే చూసుకోవచ్చు భువనగిరికి సంబంధించి మాత్రం భువనగిరిలోని దివ్యబాల స్కూల్లో చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, నేక్పూరు, యాదగిరిగుట్టకు సంబంధించిన భువనగిరికి సంబంధించిన కౌంటింగ్ మాత్రం స్టార్ట్ అయింది. అయితే ఇప్పటికే ఎన్నికలకు కౌంటింగ్ మాత్రం ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మాత్రం 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులకు సంబంధించి మాత్రం ఇప్పటికే 221 మంది అభ్యర్థులు మాత్రం ఈ యొక్క ఓటింగ్ మాత్రం ఇక్కడ జరుగుతుంది. పోలింగ్ మాత్రం కౌంట్ స్టార్ట్ అయితే జరిగింది. అలాగే చూసుకోవచ్చు యాదాద్రి భువనగిరికి సంబంధించి మాత్రం మొత్తంగా 114 అంటే నల్గొండ జిల్లాలో 114 వార్డులు అయితే ఉన్నాయి. మొత్తం 649 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క సంబంధించి అయితే ఉన్నారు. అలాగే సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం 5 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే 141 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఈ యొక్క మొత్తం దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే 612 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క దాంట్లో ఉన్నారు. అలాగే యాదాద్రి భువనగిరికి సంబంధించి మాత్రం మొత్తంగా 102 వార్డులు, అలాగే 350 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క ఉన్నారు. అయితే మొత్తంగా ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి మాత్రం ఈ రోజు అటు ఓటర్లు కానీ ఇటు అభ్యర్థులు కానీ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంటే గెలుపు ఎవరిది అనే అవకాశాల మీద అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు మొదటగా మాత్రం పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కిస్తున్నారు. ఒక్కొక్క టేబుల్ సంబంధించి మాత్రం 1000 ఓట్లను అయితే లెక్కించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 467 వార్డులలో ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా 466 వార్డులకు 2282 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 10,27,000 మంది ఓటర్లలో 7,66,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత 1000 ఓట్లకు ఒక రౌండ్ గా బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు ఇక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హరీష్, మరి ఉదయం 8 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. మరి మధ్యాహ్నం కల్లా కూడా ఈ ఎన్నికల ఓటింగ్ కి సంబంధించి ఓటింగ్ విజేతలు కూడా ఫలితాలు కూడా వెల్లడి కానున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత 1000 ఓట్లకు ఒక రౌండ్ గా బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించి తదనంతరం బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లను 100 ఓట్లకు చొప్పున కట్టలు కట్టి లెక్కించనున్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉండగా 60 టేబుల్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేస్తున్నారు. అదే అశ్వరావుపేటలో 11 టేబుల్లు, ఎదులాపురంలోని ఖమ్మం జిల్లాలోని ఎదులాపురంలో 31 వార్డులకు గాను 16 టేబుల్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేస్తున్నారు. అదేవిధంగా వైరా కల్లూరులో 20 వార్డులు ఉండగా 10 టేబుల్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇప్పుడే ఎదులాపురం మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రణదీప్ దుర్శెట్టి సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓకే హరీష్, మరి ప్రస్తుతం అక్కడ భద్రతకు సంబంధించి మరి ఎలా ఏర్పాట్లు జరిగాయి, అలాగే ఎన్ని రౌండ్లకు విజేతలు తెలిసే అవకాశం కనిపిస్తుంది? రచన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి పటిష్టమైన పోలీసు ప్రహారాలో కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎస్పీ రోహిత్ రాజులు పూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. రచన, మరి ఎన్ని రౌండ్ల వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగనుంది? 16 ఇక్కడ ఎదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి 16 టేబుల్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరొక 11-12 గంటల కల్లా ఫలితాలు వెలువడనున్నాయి. రచన, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 5 చోట్ల ఓట్ల లెక్కింపును అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో గల 116 వార్డుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో గాను మొత్తం 59 టేబుల్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కౌంటింగ్ కు సుమారు సూపర్వైజర్, అలాగే 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 సహాయకులు ఏర్పాటు చేశారు. అలాగే ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డుల కౌంటింగ్ కు గాను 16 టేబుల్ను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇక 23 వార్డుల కౌంటింగ్ కు గాను 12 టేబుల్ ఏర్పాటు చేయగా మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 11 టేబుల్ ఏర్పాటు చేశారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 10 టేబుల్లు, అలాగే కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 10 టేబుల్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ప్రతి టేబుల్ పై 2 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఒక్కో రౌండ్ లో ఒక్కో వార్డు ఫలితం వెల్లడించనున్నారు.